ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా మనమైతే చెప్పవచ్చు. ఇక సంచలన కథనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మహా తెలుగు దినపత్రిక వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం అయితే జరిగింది. సంచలన కథనాలతో అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మహా తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చేతుల మీదుగా మహాపత్రిక ప్రతినిధి ఈద శ్రీనాథ్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శారద మాట్లాడుతూ మహా తెలుగు దినపత్రిక మీడియా రంగంలో ఒక కొత్త బరవడితో ప్రజల ముందుకు వచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు ముందుంచి ట్రెండ్ను సృష్టిస్తుందన్నారు. మహా తెలుగు దినపత్రికతో పాటు ఏఎన్ఎన్ ఛానల్ ప్రజలను మేల్కొల్పే విధంగా మరింత మంచి కథనాలతో దినదిన అభివృద్ధి చెందాలని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహాపత్రిక పాఠకులకు, యాజమాన్యానికి, పత్రికా ప్రతినిధులకు, వరంగల్ జిల్లా ప్రజలకు భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎండి అయూబ్ అలీ, డిఆర్ఓ ఎం విజయలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు అయితే పాల్గొన్నారు. ఏదైతే మరి అలుపెరగని పోరాటం చేస్తూ జర్నలిజంలో తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకు అప్రతిహాసంగా ముందుకు సాగిపోతుందో మహా దినపత్రిక కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కావచ్చు, మరి ఇదే విధంగా ముందుకు కొనసాగాలని కలెక్టర్ సత్యశారద అయితే చెప్పారు. నూతన సంవత్సర క్యాలెండర్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేసాం. నియోజకవర్గాల పునర్విభజన తరహాలో జిల్లాల్లో శాస్త్రీయత ప్రతిపాదనలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కమిషన్ ఏర్పాటు ముందే చెప్పిన మరి మహాని కూడా ప్రచురించారు. తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను మరి రేషనలైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాట్లను సమీక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమవుతుందని చెప్పారు. ఎందుకంటే ఏదన్నా పాలనా వ్యవస్థ చేయాలన్నా కూడా మరి పరిపాలనకి అనుకూలంగా ఆయా వాతావరణం ఉండాలి. ఆ జిల్లాల్లో ఏ ప్రాతిపదికన గతంలో విడగొట్టారో కానీ అది అశాస్త్రీయంగా ఉందని, కానీ దాన్ని మరి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తామని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుందని, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిషన్ 6 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాలు రేషనలైజేషన్పై వేదికగా సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో, మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధి విధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక మనకు తెలుసు ఈ జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్పి మహాదినపత్రిక కావచ్చు, ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు ముందే చెప్పింది. దాని గురించి ప్రచురించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేయబోతుందని మహాపత్రిక ముందుగానే చెప్పిన విషయం విదితమే. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏకం కాబోతున్నాయని, వరంగల్ నగరం అంతా ఒకే జిల్లాగా మార్చే ప్రతిపాదన ఉందని మహాపత్రిక ముందే చెప్పగా సీఎం సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని 6 నుండి 9 మాసాల్లో వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, ఇది కాబోతుంది ఏదైతే ఉందో, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏఎన్ఎన్ న్యూస్ కావచ్చు, మహాదినపత్రిక ముందే చెప్పింది అని కూడా మరి ప్రచురించారు. ఇక తర్వాత మనం చూసుకుంటే, నేను వెనిజువేలా అధ్యక్షుడిని ట్రంప్ సంచలన పోస్టు చేశారు. మరి సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు మరి ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్ చేశారు. నేను వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఓ స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్టుగా ఉన్న ఎడిట్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ ఫోటో కింద వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఏడాది మొదట్లో వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసిన ఆ దేశ
అధ్యక్షుడు ముదరో ఆమె సతీమణి అదుపులోకి తీసుకున్నారు. ఈ సైనిక చర్య అనంతరం వెనుజులాలో సేఫ్గా ఉండేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెస్రీ రెగ్జోగా యాక్టింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె తనకు వచ్చినట్లుగా వ్యవహరించాలని, లేదంటే మదురో కంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు. అమెరికా వెనుజులా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో తీవ్ర మరి కలకలం రేపింది అయితే చెప్పొచ్చు. మరి ఎక్కడి వరకు వెళ్తుందో ట్రంప్ మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. మదురోను అయితే అరెస్ట్ చేశారు, తమ ఆధీనంలోకి తీసుకున్న మాట వాస్తవం. మరి తమకు తాను అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దాని మీద కంప్లీట్గా వెనుజులా మీద మరి ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా సర్వం సిద్ధం చేసింది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశాన్ని తమ అదుపులోకి తీసుకుందని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్ ట్రంప్ తీసుకోబోతున్నారు అనేది మనం అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాలను ఇవ్వండి, డిస్కౌంట్లు వద్దు, సైబర్ క్రైమ్ డ్రగ్స్ హత్యల కంటే పెద్ద సమస్య ఉల్లంఘన అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మనకు తెలుసు మరి ఎక్కడా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అది 100%